నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు చూడాల్సిన ప్రదేశాల్లో పాతాళగంగ ఒకటి. పాతాళగంగలో మనం స్నానమాచరించినట్లయితే కంపల్సరీ మన పాపాలు అయితే తొలగిపోతాయని ఇక్కడ ప్రసిద్ధి చెందిందనమాట. ఇప్పుడు మనం అయితే పాతాళగంగ దగ్గర అయితే ఉన్నామన్నమాట. అడవిల మధ్యలో ఉన్న ఈ పాతాళగంగని చూడడానికి కనులు విందుగా చాలా ఆహ్లాద వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడి నుంచి కొన్ని తీర్థాలకి దారులు అయితే ఉన్నాయన్నమాట. అవి పర్టికులర్గా కొంచెం సమయాల్లో ఓపెన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. తుమ్మూరు తీర్థం కానీ ఇంకా వేరే ఉన్నాయి కదండి. ఆ తీర్థాలు మొత్తం కూడా ఈ పాతాళగంగ నుంచే వెళ్ళడానికి దారులు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆహ్లాద వాతావరణం చూసి చాలా సంతోషపడడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా కోరుచున్నా. ఇప్పుడైతే మనం వెంగమామ అన్నదాన సత్రం దగ్గర అయితే ఉన్నాం అనమాట. కొన్ని లక్షలాది మందికి ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అయితే ఈ వెంగమామ అన్నదాన సత్రంలో అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ వెంగమామ అన్నదాన సత్రంలో ఎంతో టేస్టీగా ఫుడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ దేవుడి ప్రసాదాన్ని మనం స్వీకరించడం అయితే జరుగుతూ ఉంటుంది. మేమైతే మా బావమరిది అయిన స్వామితో కలిసి మేమైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట. అక్కడికి మామూలు వెంగమామ అన్నదాన సత్రంకి వెళ్ళి మొత్తం వీడియో అయితే తీయడం అయితే జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా కోరుచున్నాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేసిన ప్రతి భక్తుడి ఆకలి తీర్చే వెంగమామ అన్నదాన సత్రం అయితే ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ వెంగమామ అన్నదాన సత్రంలో మీకు నచ్చిన ఫుడ్ ఏదో చెప్పండి. నాకైతే సాంబార్ అన్నము అలాగే మజ్జిగను కలిపి మిక్స్డ్ చేసింది నాకు చాలా ఇష్టం అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.